करनूल जिले के कोटालम मंडल में किसानों ने प्रधानमंत्री फसल बीमा योजना के तहत फसल बीमा रजिस्ट्रेशन की आखिरी तारीख में तोसी का मुतालबा करते हुए एहतजाजी धरना दिया। एहतजाज के दौरान CPI, CPM के मुकामी रहनुमाओं की मौजूदगी में मुतल्लिका हुकाम को एक याददाश्त भी पेश की गई, जिसमें किसानों के मसाइल से आगाह करते हुए फौरी इक़दाम का मुतालबा किया। किसान रहनुमाओं ने कहा है कि बारिश की कमी, काश्तकारी के कामों में ताख़िर और तकनीकी मसाइल के बाइस कई किसान अब तक फसल बीमा स्कीम में अपना इंदराज नहीं करा सके। उन्होंने हुकूमत से मुतालबा किया कि फसल बीमा रजिस्ट्रेशन की मुद्दत में फौरी तोसी की जाए ताकि तमाम अहल किसान इस सहूलत से फ़ायदा उठा सकें। స్పందించట్లేదు। ఈ వ్యవసాయదారులు కూడా ఇప్పటిదాకా ఒక్కరు కూడా బయటకు వచ్చి మీ రైతులు అవస్థలు పడుతున్న 2 గంటల వరకు మేము పట్టించుకోవాలి వచ్చే నాదులు కూడా ఈ అధికారులు లేడని మేము తెలియజేస్తున్నాం। ఇక్కడ చూడండి చంటి పిల్లలతో కూడా ఈ మండలంలో వచ్చి అడుగుతున్నా కూడా ఈ అధికారులు పట్టినంతే ఉన్నారు। దానికోసమే ఈ నెల ఆఖరి వరకు రైతులు దృష్టి పెట్టుకొని గడుపు పెంచాలని మేము రైతు సంఘంగా కోరుతున్నాము। మేమేమంటున్నామంటే కలెక్టర్ గారు ఉద్దేశంతోనే ఈరోజు మేము రైతంగా వచ్చింది అందరూ తెలియజేస్తున్నాము। కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ఇన్సూరెన్స్ టైం ఈ నెలాఖరు వరకు పొడిగించి దానికి అందరూ కూడా మీరు మేము చేస్తున్నటువంటి పోరాటానికి మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। కాబట్టి ఇక్కడ పాల్గొన్నటువంటి ఆ కార్యకర్తలకు, వ్యాపారస్తులకు, ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను। రైతులకు శ్రమ చేయలేదు। ఈరోజు ఇప్పుడున్నటువంటి కూడా మీ ప్రభుత్వము రైతులకు నష్టపోతున్నారు। మీరందరూ కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కట్టండి అని చెప్పేసి ఎంత కట్టే ఎంత వస్తుందని చెప్పేసి అన్ని పేపర్లోనే, వాట్సాప్లోనే, అలాగే కలెక్టర్లు వీళ్ళందరూ కూడా రైతులు ప్రెజర్ పెట్టినారు। ప్రెజర్ పెట్టినా ఎవరు కూడా మేము కట్టలేము, మేము ఎవరు కూడా ప్రభుత్వమే కట్టాలని చెప్పేసి ఎవరు అడగడం లేదు। ఎంతైనా మేము భరిస్తాము, ఎంతైనా కట్టగలము, మేము నష్టపోతున్నాము, మా పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి। కాబట్టి దానికి సంబంధించిన వరకు నష్టపరిహారం మేము వస్తే అది ఇవ్వాలని చెప్పేసి కట్టుకోవడానికి మేము నట్ సెంటర్లో పోతే ఎక్కడ కూడా దానికి అవకాశం లేదు। అందరూ కట్టినారు। నిన్ననే పత్తికి సంబంధించిన వరకు నిన్న డేట్ అయిపోయింది। మేము రైతు సంఘంగా ఈ నెలాఖరి వరకు రైతులకు పత్తికైనా, కందులైనా, అట్లాగే టమాటా అయినా, మిగతా పంటలకు అన్నిటికి కూడా ఈ నెలాఖరి వరకు పొడిగించాలని చెప్పేసి మేము అడిగినాం। ప్రభుత్వం స్పందన లేదు। దానికి ఏమిచ్చింది? మేము చెప్పిన దానికే బ్యాంకుల్లో ఎవరైతే అప్పు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ నెలాఖరు వరకు అవకాశం అన్నాడు, మిగతా రైతులకు లేదంట। మనము ఎవరైతే అప్పు తీసుకుంటామో వాళ్ళకి ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించినాడు, మిగతా రైతులకు ఎవరు కూడా ఈరోజు మనం కట్టుకోవడానికి అవకాశం లేదు। కాబట్టి ఏ పంట వేసినా, ఏ రైతు అయినా అందరికి కూడా ఈ నెలాఖరు వరకు ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి రైతులందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో